ఓం స్కంధాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. తులారాశివారికి 2026 ఫిబ్రవరి 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం, 25 బుధవారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, స్పష్టంగా, నిజాయితీగా మీకోసం వివరించబోతున్నాం. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాలు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం ప్రతి అంశాన్ని పూర్తిగా చెప్పబోతున్నాం. ఈ వీడియో మీకు ముందస్తు మార్గదర్శకంలాంటిది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రాశిఫలాలు మీకు సహాయపడతాయి. మీరు ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య సమాచారం ప్రతిరోజు పొందాలంటే వెంటనే మా మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. చాలామంది మా వీడియోలను పూర్తిగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మీకోసం చేస్తున్న ఈ సేవకు మద్దతుగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. తులారాశివారికి ఈ 4 రోజులు బయటికి సాధారణంగా కనిపించినా అంతర్గతంగా చాలా భారంగా అనిపించే కాలంగా ఉంటుంది. మీరు చెప్పాలనుకున్న మాటలు కూడా చెప్పలేకపోవడం, మీ భావాలను ఎవరూ అర్థం చేసుకోకపోవడం, చేసిన మంచికి ప్రతిఫలం రాకపోవడం వంటి అనుభవాలు కలగవచ్చు. ముఖ్యంగా 22 మరియు 23 తేదీల్లో మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాట కూడా పెద్ద గాయంలా అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మీ చేతుల్లో లేవని అనిపిస్తుంది. కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరికీ కనిపించవని బాధ కలుగుతుంది. ఈ సమయంలో మీకు ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలగవచ్చు. కాని జ్యోతిష్యపరంగా చూస్తే ఇది పతనం కాదు, శుద్ధి. దేవుడు మనిషిని పైకి తీసుకెళ్లే ముందు అతని సహనాన్ని పరీక్షిస్తాడు. మీరు ఇప్పుడెదుర్కొంటున్న ప్రతి కష్టం మీలో ఉన్న బలాన్ని బయటకు తీస్తోంది. ఈ సమయంలో కోపం, నిరాశ, ఆవేశం ఇవన్నీ సహజం, కాని అవ మీ నిర్ణయాలను ప్రభావితం చెయ్యకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఒకసారి బయటకు వచ్చిన మాట తిరిగి తీసుకోలేరు. ఈ 4 రోజులు తక్కువ మాట్లాడ్డం, ఎక్కువ ఆలోచించడం మంచిది. శారీరకంగా అలసట, నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. మనసు ప్రశాంతంగా లేకపోతే శరీరం కూడా స్పందిస్తుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ప్రార్థన చేయడం అవసరం. ఈ కాలం మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మనసులో బలం పెంచుకోవడం. మీరు ప్లాన్ చేసిన పనులు చివరి నిమిషంలో మారిపోవచ్చు. ఒక పని పూర్తి కావడానికి మరో పని అడ్డుగా నిలబడవచ్చు. మీకు అనుకూలంగా అనిపించిన పరిస్థితులు ఒక్కసారిగా ప్రతికూలంగా మారవచ్చు. ముఖ్యంగా అధికార సంబంధిత పనులు, బ్యాంకు విషయాలు, డాక్యుమెంట్ పనులు ఆలస్యం కావచ్చు. ఇది మీ అసమర్థత వల్ల కాదు, కాల ప్రభావం వల్ల. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఇది మనసుకు బాధ కలిగించే విషయం. కొంతమంది మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీ మీద అసూయ ఉన్నవారు గోప్యంగా సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తి కూడా మీకు సహాయం చేయకుండా వెనక్కి తగ్గవచ్చు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ ఆటుపోట్లు మీలో ఉన్న పట్టుదలను పెంచుతాయి. మీరు ముందుకెళ్లడానికి కొత్త మార్గాలు వెతుకుతారు. పాత పద్ధతులు పనిచేయకపోతే కొత్త ఆలోచనలు వస్తాయి. 24 మరియు 25 తేదీల్లో పరిస్థితులు కొంత మెరుగ్గా పడతాయి. మొదట నిలిచిపోయిన పని మళ్లీ కదులుతుంది. మీరు పూర్తిగా విరమించకుండా ప్రయత్నం కొనసాగిస్తే విజయానికి దగ్గరవుతారు. జీవితంలో ప్రతి విజయం వెనుక కనిపించని పోరాటం ఉంటుంది. ఈ 4 రోజులు అదే పోరాటానికి ఉదాహరణ. మీరు ఇప్పుడు పడుతున్న కష్టం భవిష్యత్తులో మీకు గర్వకారణం అవుతుంది. ఈ కాలంలో మీరు ఎవరినీ బాధపెట్టకపోయినా మీపై విమర్శలు రావచ్చు. మీరు చేసిన పని గుర్తించకుండా తప్పులు మాత్రమే చూపించేవారు ఉంటారు. మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా లేదా నిర్లక్ష్యంగా చూసే విధానం ద్వారా అవమానం అనిపించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం లేదా సమాజంలో మీ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఇది కనిపిస్తుంది. మీరు అర్హత ఉన్నప్పటికీ గుర్తింపు రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. కొంతమంది మీ విజయాన్ని చూడలేక మీను తగ్గించే ప్రయత్నం చేయవచ్చు.
మీ వెనుక మాట్లాడ్డం, అపోహలు సృష్టించడం, మీ ప్రతిష్టను దెబ్బతీయడం వంటి పరిస్థితులు రావచ్చు. ఇలాంటి సమయంలో స్పందించడం కన్నా నిశ్శబ్దం మంచిది. మీరు వాదనలో గెలిచినా సంబంధాన్ని కోల్పోతారు. కాని నిశ్శబ్దంగా మీ పని చేస్తూ ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. జ్యోతిష్యపరంగా చూస్తే ఇప్పటి అవమానం తరువాత పెద్ద గౌరవం వచ్చే సూచన ఉంది. మీరు అనుభవిస్తున్న బాధ మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ కాలంలో మీ నిజమైన స్నేహితులెవరో కూడా తెలుస్తుంది. కష్ట సమయంలో మీతో నిలబడినవారే మీ జీవితంలో విలువైనవారు. ఇంట్లో ప్రశాంతత తగ్గినట్లు అనిపిస్తుంది. ఒకే విషయం మీద మళ్లీ మళ్లీ చర్చలు, వాదనలు జరుగుతాయి. డబ్బు, బాధ్యతలు, నిర్ణయాలు ఇవే ప్రధాన కారణాలు. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారవచ్చు. గతంలో జరిగిన విషయాలు మళ్లీ బయటకు రావచ్చు. ఇది సంబంధాన్ని బలహీనపరుస్తుంది. పిల్లల విషయంలో ఆందోళన ఉండవచ్చు. వారి చదువు, భవిష్యత్తు, ప్రవర్తన ఇవన్నీ మీకు ఒత్తిడిని పెంచుతాయి. పెద్దల ఆరోగ్య సమస్యలు కూడా మనసును కలవరపెడతాయి. సమాజంలో కూడా అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మాటల కన్నా మౌనం మంచిది. మీరు శాంతంగా ఉంటే పరిస్థితి ధీరగా సర్దుకుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే విభేదాలు తగ్గుతాయి. కుటుంబంలో ఎవరో ఒకరు సహనం పాటించాలి. ఆ పాత్ర మీది కావచ్చు. డబ్బు విషయంలో ఈ 4 రోజులు జాగ్రత్త అవసరం. వచ్చిన ఆదాయం వెంటనే ఖర్చవుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వ్యయం, ఇంటి అవసరాలు, అప్పుల చెల్లింపులు, ప్రయాణ ఖర్చుల వంటి వాటి వల్ల డబ్బు తగ్గిపోతుంది. మీరు ఎంత ప్లాన్ చేసినా ఖర్చు నియంత్రణలో ఉండదు. ముఖ్యంగా 23 మరియు 24 తేదీల్లో పెద్ద ఖర్చు రావచ్చు. ఇది మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కొంతమంది అప్పు అడగవచ్చు. మీరు సహాయం చెయ్యాలనిపించినా మీ పరిస్థితిని కూడా ఆలోచించాలి. భావోద్వేగంతో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు తరువాత భారంగా మారవచ్చు. పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, పెద్ద కొనుగోళ్లు చేయడం ఈ సమయంలో మంచిది కాదు. మోసపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇది శాశ్వతం కాదు. ఈ కాలం మీకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతుంది. అవసరం మరియు కోరిక మధ్య తేడా అర్థమవుతుంది. డబ్బు తగ్గినా ధైర్యం తగ్గకూడదు. మీరు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా అయినా వస్తుంది. త్వరలోనే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా పడే సూచనలు కనిపిస్తాయి. ఈ 4 రోజులు జాగ్రత్తగా గడిపితే పెద్ద నష్టం తప్పించుకోవచ్చు. సహనం, నియంత్రణ, ప్రార్థన ఇవే మీకు రక్షణ. తులారాశివారికి ఈ 4 రోజులు బయటికి చూస్తే కఠినంగా అనిపించినా అంతర్గతంగా ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతున్న సమయం. చాలామంది గమనించని విషయమేమిటంటే జీవితంలో అత్యంత కష్టమైన కాలం తర్వాతే దైవ సంకేతాలు కనిపించడం మొదలవుతుంది. దేవుడు మనిషిని పూర్తిగా విరగ్గొట్టడు. విరిగిపోకుండా ఉండేంత ఆశను మాత్రం పంపిస్తాడు. మీరెదుర్కొంటున్న సమస్యలు, అవమానాలు, ఒత్తిళ్లు ఇవన్నీ ఒక ముగింపు దశలో ఉన్నాయని సూచనలు వస్తాయి. కాని అవి నేరుగా ఇప్పుడన్నీ బాగుపడతాయి అని చెప్పవు. చిన్న చిన్న రూపాల్లో కనిపిస్తాయి. ఈ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు, మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వార్త అకస్మాత్తుగా రావడం, ఒక పని అప్రత్యక్షంగా సులభంగా పూర్తవడం, ఎవరూ సహాయం చేయరని అనుకున్న సమయంలో ఒక మార్గం కనిపించడం. ఇవి యాదృచ్ఛికం కాదు. ఈ కాలంలో మీ కలల్లో కూడా దేవాలయాలు, దీపం, పూజ, పుష్పాలు వంటి దృశ్యాలు కనిపించవచ్చు. ఇవి మనసులోని భయాలు తగ్గి విశ్వాసం పెరుగుతున్న సంకేతాలు. ముఖ్యంగా 24 మరియు 25 తేదీల్లో మీరు ఏదో మంచి జరగబోతోంది అనే భావనను అనుభవించవచ్చు. బయట పరిస్థితులు మారకపోయినా లోపల ఒక నమ్మకం పెరుగుతుంది. ఇదే దైవ సంకేతాల ప్రారంభం. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, ఆగిపోకుండా ముందుకు సాగడం. ఎందుకంటే మార్పు మొదలైంది, కాని ఇంకా పూర్తిగా బయటపడలేదు. సాధారణంగా మనసు బాధలో ఉన్నప్పుడు ఆందోళన, భయం, కోపం ఎక్కువగా ఉంటాయి. కాని దైవానుగ్రహం ప్రారంభమైనప్పుడు విచిత్రంగా మనసులో ఒక ప్రశాంతత వస్తుంది. సమస్యలు అలాగే ఉన్నా మనసు అంతగా కలవరపడదు. ఈ 4 రోజుల్లో మీరు గమనించే మొదటి మార్పు దేవుని జపం చెయ్యాలనే కోరిక పెరగడం, ఆలయానికి వెళ్లాలనిపించడం, భక్తిగీతాలు వినాలనిపించడం, దీపం వెలిగించి కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలనిపించడం. ఇది భయంతో చేసే ప్రార్థన కాదు, ఒక లోతైన ఆకర్షణ. మనసు స్వయంగా దైవం వైపు తిరుగుతుంది. మీరు ఎందుకో తెలియదుగాని పూజ చెయ్యాలనిపిస్తోంది అని అనుభవించవచ్చు. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే
లేదా రాత్రి నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది. ఇది మనసు శుద్ధవుతున్న సూచన. ఇంతకాలం మీను బాధపెట్టిన వ్యక్తుల పట్ల కూడా కోపం తగ్గవచ్చు. వాళ్లు కూడా తమ పరిస్థితుల వల్ల ఇలా చేశారు అనే అర్థం కలగవచ్చు. క్షమించే శక్తి పెరగడం కూడా దైవకృపకు సంకేతం. ఈ సమయంలో తీసుకునే ఆధ్యాత్మిక నిర్ణయాలు మీ భవిష్యత్తును మారుస్తాయి. చిన్న ప్రార్థన కూడా గొప్ప ఫలితమిస్తుంది. జీవితం పూర్తిగా మారకపోయినా చిన్న చిన్న సంతోషాలు మీ రోజును వెలిగిస్తాయి. చాలా రోజుల తర్వాత ఎవరైనా మీను గుర్తు చేసుకోవడం, ఒక మంచి మాట వినిపించడం, చిన్న లాభం రావడం ఇవన్నీ మీకు పెద్ద ఆనందంగా అనిపిస్తాయి. ముందు మీరు గమనించని విషయాలు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక సమస్య తేలికగా పరిష్కారం కావడం, ఎక్కడో చదివిన మాట మీకు సరైన సమాధానం ఇవ్వడం, అనుకోకుండా సరైన వ్యక్తిని కలవడం. కొంతమంది పాత స్నేహితులు లేదా బంధువులు మళ్లీ సంప్రదించవచ్చు. ఇది మీ జీవితంలో తిరిగి సంబంధాలు బలపడే సూచన. ముఖ్యంగా 23 మరియు 24 తేదీల్లో ఒక చిన్న శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అది పెద్ద విషయం కాకపోయినా మీ మనసుకు ధైర్యం ఇస్తుంది. ఈ కాలంలో మీరు ప్రకృతి పట్ల కూడా ఆకర్షితులవుతారు. ఆకాశం, గాలి, వర్షం, పూలు ఇవి మనస్సుకు ప్రశాంతత ఇస్తాయి. ఇది అంతర్గత ఒత్తిడి తగ్గుతున్న సంకేతం. చిన్న ఆనందాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవే పెద్ద మార్పుకు ముందుమాట. మీరు ఎవర్నీ అడగకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేసే వ్యక్తి కనిపిస్తాడు. ఈ సహాయం డబ్బు రూపంలో ఉండవచ్చు, సలహా రూపంలో ఉండవచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో ఉండవచ్చు. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న పని ఒక్కసారిగా ఎవరో ద్వారా సులభంగా మారుతుంది. ఎవరు లేకపోతే నేనేమయ్యేదాన్నో అనే భావన కలగవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ పూర్వపు పుణ్యఫలితం. కష్ట సమయంలో సరైన వ్యక్తిని కలవడం దేవుడి ఏర్పాటు. కొన్ని సందర్భాల్లో మీకు తెలియని వ్యక్తి కూడా సహాయం చేయవచ్చు. ఒక ఉద్యోగ సూచన, వ్యాపార అవకాశం, వైద్య సహాయం, లేదా ఒక సమస్యకు పరిష్కారం చెప్పడం ఇవన్నీ ఆశ్రయం లభించిన సంకేతాలు. ముఖ్యంగా 24 మరియు 25 తేదీల్లో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు పూర్తిగా నిరాశలో ఉన్న సమయంలో ఒక మార్గం కనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చిన సహాయాన్ని గౌరవించాలి. దాన్ని చిన్నగా చూడకూడదు. ఎందుకంటే ఇదే మీ జీవితాన్ని మలుపు తిప్పే కారణం కావచ్చు. ఇంతకాలం కదలని పరిస్థితి ఒక్కసారిగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లని పని ఇప్పుడు సులభంగా పూర్తవుతుంది. ముందు మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా మృదువుగా మాట్లాడవచ్చు. వాతావరణం మారినట్లు అనిపిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా అవి ఇక భయంకరంగా అనిపించవు. మీరు వాటిని ఎదుర్కొనే ధైర్యం పొందుతారు. ముఖ్యంగా అధికార సంబంధిత విషయాల్లో నిలిచిపోయిన ఫైళ్లు కదలవచ్చు. డబ్బు రావలసిన చోట నుంచి సమాచారం రావచ్చు. ఆలస్యమైన పనులకు కొత్త తేదీలు నిర్ణయించబడవచ్చు. ఇది పూర్తిస్థాయి విజయం కాదు, కాని విజయం వైపు మొదటి అడుగు. మీరు ఈ మార్పును గుర్తిస్తే భయం తగ్గి నమ్మకం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. సమస్యలు శాశ్వతం కాదు. పరిస్థితులు మారుతాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలన్నీ వృధా కావు. అవి మీను ఈ కొత్త దశకు తీసుకువచ్చాయి. ముందున్న రోజులు మరింత అనుకూలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తులారాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన అంతర్గత మార్పు ఏమిటంటే భయం తగ్గి ఆశ పెరగడం. ఇంతకాలం ఏమవుతుందో అనే అనిశ్చితి ఉండేది. కాని ఇప్పుడు ఏదో మంచి జరుగుతుంది అనే నమ్మకం కలుగుతుంది. ఇది సాధారణ ఆలోచన కాదు. ఇది దైవ అనుగ్రహం వల్ల వచ్చే అంతర్గత ధైర్యం. మీకు కొత్త అవకాశాలు కనిపించడం మొదలవుతుంది. ముందుగా కనిపించని మార్గాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చేయగలిగే పనులపై విశ్వాసం పెరుగుతుంది. గతంలో విఫలమైన విషయాలు కూడా మళ్లీ ప్రయత్నించాలనే ఉత్సాహం వస్తుంది. కొన్ని పాత సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా అవి ఇక మీను అడ్డుకోలేవు. మీరు వాటిని అధిగమించే స్థితికి చేరుకుంటారు. ఇది గోల్డెన్ పీరియడ్ ప్రారంభానికి ముందుమాట. ముఖ్యంగా 25 తేదీ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చే అవకాశముంది. కొత్త పనిని ప్రారంభించడం, కొత్త పరిచయాలు ఏర్పడడం, ఒక కీలక వ్యక్తిని కలవడం ఇవన్నీ ఈ కాలంలో జరగవచ్చు. మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన కోరిక ఇప్పుడు నెమ్మదిగా నెరవేరే దిశగా కదులుతుంది. ఇది ఒక్కసారిగా కాదు, కాని స్పష్టంగా ముందుకు సాగుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది భయంతో ఆగిపోకుండా ముందుకు అడుగువేయడం. ఎందుకంటే దైవం మార్గం చూపుతుంది, కాని నడవాల్సింది మనమే.
ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు, నిరాశలు, ఒంటరికనం ఇవన్నీ ఒక కొత్త జీవితం ప్రారంభానికి ముందుమాటగా మారతాయి. చాలామంది జీవితంలో ఒక దశలో పూర్తిగా విరిగిపోయిన తర్వాతే నిజమైన మార్పు వస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక స్పష్టత కలుగుతుంది. ఇలా కొనసాగితే నేను సంతోషంగా ఉండను అనే భావన, అదే సమయంలో నేను మారాలి, నా పరిస్థితిని మార్చాలి అనే సంకల్పం కూడా వస్తుంది. ఈ మార్పు బయట పరిస్థితుల వల్ల కాకుండా లోపల ప్రారంభమవుతుంది. మీరు మీ విలువను గుర్తించడం మొదలుపెడతారు. మీకు నష్టం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవచ్చు. కొంతమంది కొత్త పని, కొత్త స్థలం, కొత్త జీవన విధానం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది పారిపోవడం కాదు, కొత్త అవకాశాలను స్వీకరించడం. దైవకృప ఉన్నప్పుడు అసాధ్యంగా అనిపించిన మార్పులు కూడా సాధ్యమవుతాయి. ఒక సమస్య పరిష్కారం కావడం ద్వారా మరో సమస్య కూడా తేలికవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. గతాన్ని పూర్తిగా మరిచిపోవాల్సిన అవసరం లేదు, కాని దాని భారాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మనిషి పరిస్థితుల బానిస కాదు, పరిస్థితులను మార్చే శక్తి అతనిలోనే ఉంటుంది. తులారాశివారికి సహజంగా మంచి మనస్సు, సమతుల్యత, ఇతరులను బాధపెట్టకూడదనే భావన ఎక్కువగా ఉంటుంది. కాని అదే స్వభావం కొన్నిసార్లు మీకు సమస్యగా మారుతుంది. మీరు అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ మీ మనస్సును బాధపెడతారు. ఈ 4 రోజుల్లో మీకు ఒక నిజం స్పష్టంగా తెలుస్తుంది. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించవచ్చు, మీ సహనాన్ని పరీక్షించవచ్చు. మీరు సరే అని అనుకునే ప్రతి విషయం నిజంగా సరైనదే కాకపోవచ్చు. అవసరమైనప్పుడు లేదు అని చెప్పడం కూడా ఒక బలం. కొంతమంది మీ వ్యక్తిత్వంపై అనవసర విమర్శలు చేయవచ్చు, మీ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. మీరు మారిపోయారని, ముందులా లేరని చెప్పవచ్చు, కాని అది నిజానికి మీ ఎదుగుదల. ఈ కాలంలో మీకు నిజంగా అవసరమైనవారు ఎవరో, కేవలం ఉపయోగం కోసం దగ్గరగా ఉన్నవారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. మీ స్వభావంలో ఒక మార్పు వస్తుంది. ముందు మీరు భావోద్వేగంతో స్పందించేవారు, ఇప్పుడు ఆలోచించి స్పందించడం ప్రారంభిస్తారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈ రోజులు కొంత సున్నితమైన కాలం. చిన్న అపార్థాలు కూడా పెద్ద దూరానికి దారితీసే అవకాశముంది. మాట్లాడకపోవడం, సందేశాలకు స్పందించకపోవడం, అనుమానాలు పెరగడం ఇవన్నీ సంబంధాన్ని బలహీనపరుస్తాయి. మీరు చెప్పాలనుకున్న మాటను సరైన విధంగా చెప్పకపోతే ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎదుటివారి మాటను పూర్తిగా వినకుండా నిర్ణయం తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ జీవితంలోకి రావచ్చు. ఇది ఆనందం కావచ్చు, గందరగోళం కావచ్చు. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుని మళ్లీ అదే తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ కాలంలో ముఖ్యమైన పరిష్కారం నిజాయితీగా మాట్లాడడం. భావాలను దాచిపెట్టడం సమస్యను పెంచుతుంది. కోపంతో మాట్లాడడం కూడా హానికరం. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధం మరింత బలపడుతుంది. కొన్ని పరీక్షలు సంబంధాన్ని ముగించడానికి కాదు, దానిని నిజమైనదిగా మార్చడానికి వస్తాయి. సింగిల్గా ఉన్న తులారాశివారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది. మొదట స్నేహంగా ప్రారంభమైన సంబంధం తరువాత ప్రేమగా మారవచ్చు. వివాహితులైన తులారాశివారికి ఈ 4 రోజులు సహనం అత్యంత అవసరం. రోజువారీ చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. ఇంటి పనులు, డబ్బు, బాధ్యతలు, పిల్లల విషయాలు ఇవే ప్రధాన కారణాలు. భార్యాభర్తల మధ్య మాటల ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఒకరికొకరు సమయం ఇవ్వకపోవడం వల్ల దూరం పెరిగినట్లు అనిపిస్తుంది. గతంలో జరిగిన విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. కొంతమందికి అనుమానాలు లేదా అసంతృప్తి కారణంగా భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు. ఇది వెంటనే పరిష్కారం కాకపోయినా మాట్లాడడం ద్వారా తగ్గించవచ్చు. ఈ కాలంలో ఎవరు గెలిచారు అన్నది ముఖ్యం కాదు, సంబంధం నిలిచిందా లేదా అన్నదే ముఖ్యం. ఒకరు వెనక్కి తగితే గొడవ అక్కడితో ముగుస్తుంది. ముఖ్యంగా 24 మరియు 25 తేదీల్లో శాంతంగా మాట్లాడితే సమస్యలు సర్దుకునే అవకాశముంది. కలిసి సమయం గడపడం, పాత స్మృతులను గుర్తు చేసుకోవడం, ఒకరినొకరు వినడం ఇవి సంబంధాన్ని మళ్లీ బలపరుస్తాయి. కొంతమంది దంపతులకు కుటుంబ పెద్దల సహాయం అవసరం కావచ్చు. బయట వ్యక్తి చెప్పిన మాట ఇద్దరికీ కొత్త దృక్పథం ఇవ్వవచ్చు. ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే. సహనం, ప్రేమ, పరస్పర గౌరవం ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. కష్టాన్ని కలిసి ఎదుర్కొన్న దంపతులు భవిష్యత్తులో మరింత దగ్గరవుతారు. తులారాశివారికి ఈ 4 రోజుల్లో గ్రహస్థితి పూర్తిగా ప్రతికూలం కాదుగాని అస్థిరంగా ఉంటుంది. అంటే కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటే కొన్ని విషయాలు అనుకోకుండా అడ్డంకులు సృష్టిస్తాయి. ముఖ్యంగా మనసు స్థిరంగా ఉండకపోవడం ఈ కాలంలో పెద్ద సమస్య.
నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచన అవసరం అవుతుంది. మీరొక నిర్ణయం తీసుకుంటే వెంటనే ఇది సరైనదేనా అనే సందేహం వస్తుంది. అదే విషయాన్ని పదే పదే ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు, ఉద్యోగ మార్పు, సంబంధాలకు సంబంధించిన నిర్ణయాలు ఇవి తొందరగా తీసుకోకూడదు. గ్రహ ప్రభావం వల్ల చిన్న విషయాలను కూడా ఎక్కువగా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఇతరుల మాటలు మనసులో బలంగా పడతాయి. విమర్శలు తట్టుకోలేని స్థితి ఉండవచ్చు. అందుకే ఈ కాలంలో సోషల్ మీడియా, అనవసర చర్చలు, వాదనలు దూరంగా ఉంచడం మంచిది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు, అలసత, నిర్లక్ష్యం వల్ల చిన్న ఇబ్బందులు రావచ్చు. వాహనం నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ కాలం మీకొక ముఖ్యమైన సూచన ఇస్తుంది. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మనసును స్థిరంగా ఉంచితే సమస్యలు తక్కువగా కనిపిస్తాయి. ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దంగా గడపడం చాలా ఉపయుక్తం. గ్రహాలు పూర్తిగా ప్రతికూలంగా లేవు. అవి మీ సహనాన్ని, వివేకాన్ని పరీక్షిస్తున్నాయి. మీరు శాంతంగా ఉంటే ఈ కాలాన్ని సులభంగా దాటవచ్చు. విద్యార్థులైన తులారాశివారికి కాన్సంట్రేషన్ కొంచెం తగ్గినట్లనిపిస్తుంది. చదవాలని అనిపించినా మనసు మరెక్కడికో వెళ్ళిపోతుంది. మొబైల్, సోషల్ మీడియా, ఇతర ఆలోచనలు ఇవి చదువుపై దృష్టిని తగ్గిస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక సమయం. చదివిన విషయాలు గుర్తురాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. కాని ఇది తాత్కాలికం. క్రమశిక్షణతో చదివితే ఫలితం తప్పకుండా వస్తుంది. కొంతమంది విద్యార్థులు తమ సామర్థ్యంపై సందేహం పడవచ్చు. నేను చేయగలనా అనే ప్రశ్న మనసులో రావచ్చు. ఈ భావన వల్ల చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఈ కాలంలో చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం మంచిది. ఒకేసారి చాలా చదవాలని ప్రయత్నించకుండా భాగాలుగా విభజించి చదవాలి. ప్రతి చిన్న విజయాన్ని గుర్తించి ఆనందించాలి. గురువుల సహాయం తీసుకోవడం కూడా ఉపయోగకరం. మీకు అర్థం కాని విషయాలను అడగడానికి సంకోచించకండి. సాంకేతిక విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ అదే సమయంలో మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. కష్టపడి చదివితే ఇతరుల కంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ కాలం మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ప్రతిభ కంటే క్రమశిక్షణ ముఖ్యమైనది. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా చదివితే పెద్ద విజయాలు సాధ్యమే. ఉద్యోగస్తులైన తులారాశివారికి ఈ 4 రోజులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని పరిమాణం పెరుగుతుంది, కాని గుర్తింపు తక్కువగా ఉన్నట్లనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. పైన ఉన్న అధికారులు అకస్మాత్తుగా కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. సమయం తక్కువగా ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సహచరులతో కూడా చిన్న విభేదాలు రావచ్చు. కొంతమందికి ఉద్యోగ భద్రతపై సందేహం కలగవచ్చు. సంస్థలో మార్పులు, కొత్త నియమాలు లేదా పనిలో అస్పష్టత వల్ల ఆందోళన పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది పనిమీద దృష్టి పెట్టడం, భావోద్వేగాలకు లోను కాకపోవడం. మీ కష్టం వెంటనే గుర్తించకపోయినా అది నమోదవుతూనే ఉంటుంది. ముఖ్యంగా 25వ తేదీ తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. మీరు చేసిన పనికి ప్రశంస రావచ్చు లేదా కొత్త అవకాశం లభించవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇప్పుడే తొందరపడకపోవడం మంచిది. సరైన అవకాశం వచ్చే వరకు వేచి చూడాలి. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షిస్తుంది, కానీ మీ స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కష్ట సమయంలో బాధ్యతగా పనిచేసిన వ్యక్తి భవిష్యత్తులో ముందుకు వస్తాడు. వ్యాపారం చేసే తులారాశివారికి లాభం తక్కువగా ఉన్నట్లనిపించినా ఇది నష్టకాలం కాదు. ఆదాయం నెమ్మదిగా వస్తుంది. కొత్త కస్టమర్లు రావడం ప్రారంభమవుతుంది, కానీ పెద్ద లాభం వెంటనే కనిపించదు. పాత బకాయిలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన డబ్బు తిరిగి రావడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. అన్ని షరతులను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. మౌఖిక హామీలపై ఆధారపడకూడదు. మార్కెట్ పరిస్థితులు కూడా కొంత అస్థిరంగా ఉండవచ్చు, కాబట్టి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. చిన్న స్థాయిలో వ్యాపారాన్ని కొనసాగించడం ఉత్తమం. అయితే ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు కొత్త పరిచయాలు ఏర్పడడం. భవిష్యత్తులో లాభమిచ్చే సంబంధాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. 25వ తేదీ తర్వాత వ్యాపారంలో ఆశాజనక సంకేతాలు కనిపిస్తాయి. ఒక మంచి ఆర్డర్ రావచ్చు లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభమవచ్చు. ఈ కాలం మీకు సహనం, ప్రణాళిక, ఆర్థిక నియంత్రణ అవసరమని గుర్తుచేస్తుంది. త్వరగా ధనవంతుడు కావడం కాదు, స్థిరంగా ఎదగడం ముఖ్యం. ఈ కాలంలో కష్టాలను తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.
ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చెయ్యాలి. మనసులో ఉన్న భయాలు, బాధలు అన్నీ దైవానికి అప్పగించాలి. మంగళవారం మరియు శుక్రవారం ప్రత్యేకంగా పూజ చేయడం మంచిది. ఇంట్లో శుభ్రత, పవిత్రత ఉండేలా చూసుకోవాలి. దీపం, ధూపం, పుష్పాలు ఇవి మనసుకు ప్రశాంతత ఇస్తాయి. పేదలకు ఆహారమివ్వడం, అవసరమైన వారికి సహాయం చేయడం ఈ కాలంలో చాలా శుభప్రదం. ఇది కర్మఫలాలను మృదువుగా మారుస్తుంది. వివాదాలు, చెడు మాటలు, నెగటివ్ ఆలోచనలు దూరంగా ఉంచాలి. క్షమించడం, సహనం పాటించడం కూడా ఒక గొప్ప పరిహారం. రాత్రి నిద్రపోయే ముందు కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని రోజు జరిగిన విషయాలను గుర్తుచేసుకొని దైవానికి కృతజ్ఞత చెప్పాలి. ఇది మనసును శాంతంగా ఉంచుతుంది. ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా సరైన ఆలోచన మరియు ప్రార్థనతో గడిపితే పెద్ద నష్టం తప్పించుకోవచ్చు. దైవం ఎప్పుడూ పరీక్షిస్తాడు, కాని ఒంటరిగా వదిలిపెట్టడు. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే త్వరలోనే ఈ కష్టకాలం ముగిసి సుఖసంతోషాలు ప్రారంభమవుతాయి. ఇంతవరకు వీడియోను శ్రద్ధగా చూసిన తులారాశివారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 4 రోజుల రాశిఫలాలు మీ జీవితానికి మార్గదర్శకంగా, ముందస్తు జాగ్రత్తగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. కష్టకాలం వచ్చినప్పుడు భయపడకండి. సహనం, విశ్వాసం, దైవభక్తి ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు తులారాశివారికి షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఇంకెవరైనా సరైన సమయంలో సరైన మార్గం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మా ఛానల్ మహేష్ అస్ట్రాలజీ తెలుగును సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ప్రతిరోజూ ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు, గ్రహ ప్రభావాలు, దైవ పరిహారాలు మీకు అందుతూనే ఉంటాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ముఖ్యంగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేస్తే మీపై శివపార్వతుల ఆశీర్వాదం ఉంటుంది. మీరందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.